బైబిల్ పల్లె పాడుకుందాం. శ్రేష్టంబో గ్రంథమందు యక్షోట చూచిన గర్వయున్నది సుఖదుఃఖంలో వాగ్దానమున్నది విశ్వాసముంచి ధ్యానించుడి. శ్రేష్టంబో గ్రంథమందు యక్షోట చూచిన గర్వయున్నది సుఖదుఃఖంలో వాగ్దానమున్నది విశ్వాసముంచి ధ్యానించుడి. బైబిలు ధైర్యంగా చేయి పైకెత్తి మొట్టమొదటిగా చూపించి అందరి ఎదుట పాడమని చెప్పినటువంటి హెబ్రోన్ సంఘం భక్సింగ్ గారు నేర్పించారు. ఇది అంతమంది బైబిల్ తీసుకొని మందిరానికి కూడా వచ్చేవాడు కాదు. ఇప్పుడు బైబిల్ తీసుకొని రావడం కాదు, మీ బైబిల్ ఎత్తుకొని ధైర్యంగా చూపించండి, పాడండి. అప్పుడు శత్రు సైతాను ఓడిపోతాడు. ఆ బైబిల్ ఎత్తినప్పుడు ఏం చేస్తారంటే భక్సింగ్ గారు చూస్తారు, ఎవరి బైబిల్ క్రొత్తగా ఉన్నది, ఎవరిది పాతగా ఉన్నది, ఎవరు చినిగిపోయింది, ఎవరు క్రొత్త నిబంధనలు తీసుకొచ్చి పైకెత్తుతుంది అన్నీ చూస్తాడు. ఇప్పుడు ఏమంటే తెలుసా, ఎవరు బైబిల్ చినిగిపోయినాయో వాళ్ళ చేలు తెచ్చాడమంటాడు. ఎవరు సగం బైబిల్ నూతన నిబంధన తెచ్చుకున్నారో వారు చేలు తెచ్చమంటారు. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు క్రొత్త బైబిల్ చేతిలో ఉండాలా, మంచి బైబిల్ చేతిలో ఉండాలా అని చెప్పేవాడు. అందుకనే ప్రపంచంలో ఏ సంఘములో కూడా లేనన్ని బైబిళ్ళు హెబ్రోన్లోనే ఉంటాయి. రెండవదిగా బైబిల్ సొసైటీలో భక్సింగ్ గారు మెంబరు. అంటే
ఈ బైబిల్ ఎట్లయితే ప్రింట్ చేసి సర్వలోకాన్ని పంపిస్తున్నారో దానిలో హెబ్రోన్ ఫెలోషిప్ మెంబర్షిప్ ఉంది. భక్సింగ్ గారు మెంబర్. అందుకనే పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనేది మొదటి పాట. ఇప్పుడు మనం పాడుకున్నది ఆ శ్రేష్టంభ గ్రంథమందు రెండవ బైబిల్ పాట. మూడవ పాట గ్రంథ వాగ్దానాలన్నీ నావి. ఇక తర్వాత మనోళ్ళు కథలుగా రాశారు. అవి వేరే సంగతి. ఇవి ఆ దినాల్లో పాడేటటువంటి యొక్క పాటలు అన్నమాట. అందుకని బైబిల్ ఎత్తాలంటే అందరు ఎత్తలేరు, సిగ్గుపడుతూ ఉంటారు. అందుకని ధైర్యంగా ఎత్తమనేవాడు. ధైర్యంగా ఎత్తి పాడమని చెప్పారు. మళ్ళీ ఒకసారి పాడదారండి. శ్రేష్ఠంభో గ్రంథమందు యెషోట చూసిన ఆదరణయున్నది, సుఖ దుఃఖములో వాగ్దానమున్నది, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగళ మా పొడవు తండ్రి, నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో మీ ఘనమైన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా పరిసారి మీ కృపాస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. బైబిల్ పట్టణం కొరకే రాగల బిడ్డలు బట్టి మీకు స్తోత్రాలు. దాని తండ్రి పాడిన తక్కిన పాటలు బట్టి స్తోత్రాలు. మా తండ్రి ఇంకెవరైనా వస్తుంటే వాళ్ళు కూడా తీసుకురమ్మని ప్రార్థిస్తుంటున్నాం. మర్చిపోయిన వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాం. మరి దాస్తున్నాను కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఈ సమయానికి కావలసినటువంటి మీ దయగల మాటలు మాకు దయచేయమని వేడుకుంటూ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మనకు ప్రత్యేకమైన వర్తమానం ఉంటుంది. బాప్తిసాల గురించినటువంటి వర్తమానం. జాగ్రత్తగా వినండి. బాప్తిసం అంటే చాలామందికి తెలియదు. నిన్న కూడా ఒక సహోదరి వచ్చింది. అక్కడికి వచ్చిన తర్వాత, ఏమ్మా దేవుని నమ్ముకున్నావా అన్నా. నమ్ముకున్నానండి అని అన్నారు. సరే ఏం చేసావమ్మా అని అన్నా. ఏం చేసావంటే చర్చికి పోతానండి అన్నాను. సరేనమ్మా ఇంకేం చేసావని అంటే బాప్తిజం కూడా తీసుకున్నానండి అని అన్నా. సినిమాలు చూస్తావా అమ్మా అన్నాను. మా పిల్లలు పెడతారండి, నేను చూస్తూ ఉంటానండి అని అన్నారు. అది దాని అర్థం ఏంటి? మారు మనసు అనేది లేకుండానే బాప్తిసాలు తీసుకోవడం అన్నమాట. మారు మనసు పొందే అనుభవం వేరేగా ఉంటుంది. మారు మనసు పొందిన తర్వాత అనుభవాలు వేరేగా ఉంటాయి. అందుకనే బాప్తిసం గురించిన వివరణ స్పష్టంగా చెప్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొట్టమొదటి మా విషయానికి వస్తున్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం అందరికి కలిసి చదువుకుందాం. మార్కు సువార్త 16వ వచనాన్ని అందరమే కలిసి చదువుకుందాం. 15-16 చదువుకుందాం. మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. చాలు. చదవని లేఖన భాగాన్ని ప్రభాషణ నుంచి దీవించునుగాక. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించాలా. కాబట్టి సువార్త అంటే ఏమిటి అనేది మొట్టమొదటి తెలుసుకోవాలి. చాలామందికి దినాల్లో అసలు ఇది అర్థం కావటం లేదు. వాళ్ళు ఏదేదో చెప్తూ ఉంటున్నారు. సువార్త అని చెప్పేసి మరి ఈ యొక్క అన్య జనాంగాలు దానిని అపార్థం చేసుకొని ఇంకో రకంగా చెప్తూ వస్తుంటున్నారు. సువార్త అంటే మంచి వార్త అని అర్థం. మంచి వార్త. ఆ మంచి వార్త ఏమిటి అనేది మనము బైబిల్ గ్రంథంలో నుంచి చెప్తాం వాళ్ళకి. అది సువార్త అంటారు. ఇంకా వేరేదేం కాదు. సువార్తలో 3 భాగాలు ఉంటాయి. మొదటి భాగము ఒక మనుషుడు ఏమై ఉన్నాడు. రెండవ భాగము ఆ మనుషుడు చనిపోతే ఏం కాబోతున్నాడు. మూడవ భాగము ఆ కాబోయే పరిస్థితి నుంచి ఎలాగ తప్పించుకుంటాడు. ఇది సువార్త అంటే. 3 భాగాలు సువార్తలో. మొట్టమొదటిగా ఒక మనుషుడు ఏమై ఉన్నాడు, ఆ మనుషుడు చనిపోతే తర్వాత ఏం కాబోతున్నాడు, ఆ పరిస్థితిని తప్పించుకోవాలనుకుంటే అతను ఏం చేయాలి. అందుకని ప్రియులారా దానిని సువార్త అంటారు.
ఇప్పుడు ఒక విషయంలో మొట్టమొదటి విషయం, మనుషుడు ఏమై ఉన్నాడు అంటే రోమన్ రాష్ట్రపత్రిక 3:23 ఏముందంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు అని అన్నారు. కాబట్టి లోకములో ఎన్నో భేదాలు ఉంటాయి, కానీ పాపం చేసే వాళ్ళ విషయంలో ఏ భేదం ఉండదు. వారు హిందువులైనా, వారు ముస్లిమ్స్ అయినా, వారు క్రైస్తవులైనా, లేక బౌద్ధులైనా, సిక్కులైనా, యవనస్తులైనా, పెద్దవారైనా, చదువుకున్నవారైనా, చదువు లేకపోయినా, ఉద్యోగాలు ఉన్నవైనా, ఉద్యోగం లేకపోయినా, పండితులైనా, పామరులైనా, అరణ్యాల్లో ఉన్నవాళ్ళైనా, మిద్దెల మేడల్లో ఉన్నవాళ్ళైనా, పాపం మాత్రము ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. ఈ పాపం 2 విధాలు. ఒకటి జన్మంతో వచ్చినటువంటి పాపము, రెండవది కర్మంతో వచ్చినటువంటి పాపం. జన్మ పాపము, కర్మ పాపము. ఈ మధ్యలో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము జన్మ పాపం మాకెట్లా ఉంటుంది అంటున్నారు. మరి జన్మ పాపం లేకపోతే చిన్న పిల్లోడు పాలు తాగేటటువంటి వాడు నోట్లో బిస్కెట్ ఉంటానే ఉంటుంది. నువ్వు కానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నావురా ఇది అంటే వెనక పెట్టుకుంటాడు, వాడు చెప్పడు. అంటే ఏంటి? చిన్నతనం నుంచి దొంగతనం, చిన్నతనం నుంచి అబద్ధాలు చెప్తూ ఉంటాడు. పాలు తాగుతానే ఉంటాయి, కారిపోతూనే ఉంటాయి. రే పాలు తాగామంటే నేను ఎప్పుడు తాగానంటాడు, కారిపోతూనే ఉంటాయి. చిన్నపిల్లలు ఎలాగొచ్చిందంటే జన్మంతోనే వారికి ఆ యొక్క పాపం యొక్క బీజాలు వస్తాయి. అందుకని చిన్నతనం నుంచే వాళ్ళు అబద్ధాలు, దొంగతనాలు అవి డెవలప్ చేసుకొని వారి యొక్క తెలివి జ్ఞానంతో ఇంకా అద్భుతమైన రీతిగా వాటిని మార్చుకుంటూ వస్తారు. అందుకని ప్రియులారా, జన్మ పాపము అంటారు. కర్మ పాపం అంటే ఇక మనం చేసేటటువంటి దైనందిన జీవితంలో అనుదినము మనం చేసేటటువంటి యొక్క ఏ పాపాలైతే మనం చేస్తూ వస్తామో వాటిని ఏమంటామంటే కర్మ పాపము అంటాం. కాబట్టి జన్మ కర్మ పాపాలను బట్టి ఒక వ్యక్తి పాపి అవుతాడు. ఇప్పుడు రోమ 6:23 ఏముందంటే పాపం వలన వచ్చు జీతము మరణము అనుంది. పాపం వలన వచ్చు జీతము మరణము అనుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి పాపం చేస్తే మరణం అనేది వచ్చింది, లేకపోతే మరణం అనేది లేదు. దేవదూతలకు మరణం లేనప్పుడు మనకెందుకు ఉంటుంది? దేవదూతలను దేవుడే సృష్టించాడు కదా, మరి వారికి మరణం లేదు. వాడికి మరణం లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, వాడికి ఏ యొక్క నిద్ర అలాంటి ఏమీ ఉండవు. వాళ్ళకి ఆత్మలు మహిమ కలిగినటువంటి ఆత్మలు తిరుగుతూ ఉంటాయి, గాలి తిరిగినట్లు తిరుగుతూ ఉంటాయి, నక్షత్రాలు తిరిగినట్లు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు యుగాలకు అలాగే ఉంటారు. మరి మనకెందుకు ఈ పరిస్థితి? మనం పాపం చేస్తాం కాబట్టి ఈ మరణము, మనం పాపం చేస్తాము కాబట్టి ఈ రోగాలు, మనం పాపం చేస్తాం కాబట్టి మనకు వచ్చేటటువంటి ప్రతి సమస్య కూడా మన పాపాన్ని బట్టి వస్తుంది, కానీ వేరొక దేనిగా రాదు. అర్థమైందా? అందుకనే ప్రియులారా, ఈ పాపాన్ని బట్టి మరణం అయిన తర్వాత ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఇప్పుడు హెబ్రీ 9:27 ప్రకారం దేవుని ఎదుట నిలబడాలి. ఆ వ్యక్తి దేవుని ఎదుట నిలబడాలి. దేవుని ఎదుట నిలబడినప్పుడు ఏం జరుగుతుందంటే, నీవు భూలోకానికి వెళ్ళినావు, నా రూపం నీకు ఇచ్చాను, నా ప్రాణము నా జీవం నీకు ఇచ్చాను, అయితే నువ్వు ఎలాగా జీవించావు అక్కడ అని అడుగుతాడు. అయ్యా, నేను ఫలానా తప్పు, ఫలానా పాపం, ఫలానా తప్పు అన్నీ ఒప్పుకోక తప్పదు. సరే, ఈ పాపాలు, ఈ తప్పులు నువ్వు చేస్తే మంచిదే, వీటిని గురించి తప్పించుకునే మార్గం నీకు ఎవరైనా చెప్పారా? చూసారా? కాబట్టి ఎందుకు దేవుడు ఒక వ్యక్తిని శిక్షిస్తాడంటే చెప్పినప్పుడు కూడా తను వినలేదు. అందుకని సువార్త అనేటటువంటి దాకా అర్థం అది. ఈ లోకంలో ఒక వ్యక్తి చనిపోక ముందు ఖచ్చితంగా దేవుని యొక్క మాట విని చనిపోయే రీతిగా దేవుడు చేస్తాడు. ఎక్కడో ఏదో ఒక విధానమును ప్రతి వ్యక్తి చనిపోక ముందు దేవుని మాటలు ఎవరి ద్వారానే సరే వినాల్సిందే. ఎందుకంటే దేవుని దగ్గర పోయినప్పుడు అతను ఏం చెప్పకూడదంటే, నేను నిన్ను గురించి మీ ప్రభువా నిన్ను గురించి ఎవరు నాకు చెప్పలేదనే మాట రాకూడదు. అందుకని దేవుడు మనలను ఆయన ఏర్పాటు చేసుకొని మన ద్వారా సువార్త ప్రకటిస్తున్నాడు. అది దాని యొక్క రహస్యం అన్నమాట. అప్పుడు ప్రభువు నువ్వు చెప్పినా కూడా నువ్వు వినలేదు కాబట్టి నీకు శిక్ష ఏంటంటే అది నరకానికి వెళ్ళు అంటాడు.
ఆ నరకానికి వెళ్ళు అంటాడు. కాబట్టి ప్రియులారా, ఆ మాట నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును అనే మాటలో ఉన్న అర్థం ఏంటంటే, ఆ సువార్తను ఎవరైతే నమ్ముతారో, అర్థమవుతుందా? ఆ సువార్తను ఎవరైతే నమ్ముతారో ఒక భాగం అయిపోయింది. ఏమిటి ఆ సువార్తలో? మళ్ళీ 3 భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో ఏమంటానంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు, ప్రభు యేసుక్రీస్తు వారు నా కొరకై చనిపోయినారు, ప్రభు యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు అనే 3 విషయాలు మనం నమ్మాలి. ఇక అంతే. దానికి వాదోపవాదాలు, ఆర్గ్యుమెంట్లు, అనుమానాలు, సందేహాలు పెట్టుకోకూడదు. అందుకని వీఆర్ కాల్డ్ బిలీవర్స్. మనను విశ్వాసులు అని పిలిచారు. మనం చూసారా, మనల్ని విశ్వాసులు అని పిలిచారు. మనం నమ్ముతున్నాం అంతే. కాబట్టి ప్రభువు నా కొరకై వచ్చాడు, ప్రభు నా పాపాల కొరకై చనిపోయినాడు, నా కొరకై తిరిగి లేచాడు నా పాపాల కొరకు. కాబట్టి నేను ఇప్పుడు నమ్ముతున్నాను. అది నమ్మటం అంటే అర్థము. అది నమ్మటం అంటే అర్థము. ఇప్పుడు నమ్మేం చేయాలా? ఏ పాపాలైతే చేశానో అవి ఒప్పుకుంటున్నాను, ఏ పాపాలైతే మరి నేను ఒప్పుకున్నానో అవి మళ్ళీ చేయను అని తీర్మానం చేసుకోవాలి. అర్థమైందా? బాప్తీసానికి ముందు చేయవలసిన పని ఏంటో స్పష్టంగా చెప్తున్నాను, అర్థం చేసుకోవాలా. ముందు సువార్త విని ఉండాలా, అంటే వాక్యం విని ఉండాలా. ఆ చెప్పినటువంటి వాక్యాన్ని మీరు నమ్మి ఉండాలా. ఆ నమ్మిన తర్వాత ఏం చేయాలా? పాపాలు ఒప్పుకోవాలా. పాపాలు ఒప్పుకున్న తర్వాత రెండవ తీర్మానం ఏం చేయాలంటే, తిరిగి నేను ఆ పాపములు చేయను అనే తీర్మానం చేసుకోవాలి. ఎప్పుడు నీవేమైపోతావంటే నీ జీవిత విధానం మారిపోతుంది. బాగా అర్థం చేసుకోండి. దానిని ఏమంటారంటే క్రొత్త జన్మ అంటారు, లేక మారు మనసు అంటారు. కాబట్టి ప్రియులారా, నమ్మటం అంటే అది. ఆ నమ్మిక లేకుండా మా అమ్మ చెప్పింది తీసుకోమని అందుకని తీసుకుంటా బాప్తీసం, మా నాన్న చెప్పాడు బాప్తీసం తీసుకోమని అందుకని తీసుకుంటా బాప్తీసం. నేను బాప్తీసం తీసుకున్నప్పుడు మా నాన్నకి బాప్తీసం అంటే తెలియదు, మా అమ్మకి బాప్తీసం అంటే తెలియదు. అసలు బాప్తీసం అనే పేరు కూడా వాళ్ళు వినలేదు. నేను బాప్తీసం తీసుకున్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, బీకామ్ ఒంగోలులో. ఆ సమయంలో దైవసేవకుల వాక్యం చెప్పారు, ఆ వాక్యం విన్నాను. ఎవరెవరు బాప్తీసాలు తీసుకోవాలనుకుంటే చేతమన్నాను, ఎత్తేసేసాను. అంతే, సింపుల్, ఇంకేం లేదు. అమ్మని అడగలా, నాన్న అడగలా, ఎవరు పర్మిషన్ అడగాల్సిన పని కూడా లేదు. ఆ వాక్యం విన్నానంతే. ఎవరైతే మీలో బాప్తీసాలు తీసుకోవాలనుకుంటున్నారో చేయలెత్తమంటే ఒక్కసారిగా చేయలెత్తేసేసాను. నాతో పాటు కూడా చాలామంది చేయలెత్తేశారు. కాబట్టి ఏంటంటే ముందు వాక్యం విని ఉండాలి మనం. వాక్యం విన్న తర్వాత అది నమ్మాల మనం. నమ్మిన తర్వాత బాప్తీసానికి సిద్ధపడాలా. అర్థమైంది? ఇప్పుడు బాప్తీసం అంటే ఎట్లా బాప్తీసం కొరకు సిద్ధపడాలనేది అర్థమైంది కదా. ఇప్పుడు నమ్మిన తర్వాత బాప్తీసం తర్వాత మూడో పాయింట్ ఏమవుతుందంటే రక్షణ పొందుతారు. రక్షణ పొందుతారు అంటే ఇక్కడ మళ్ళీ 3 భాగాలు ఉంటాయి. ఇక్కడ రక్షణ దేని నుండి పొందుతారంటే, నెంబర్ 1 పాపం నుండి రక్షణ పొందుతారు, నెంబర్ 2 శైతాన్ నుండి రక్షణ పొందుతారు, నెంబర్ 3 రాబోయేటువంటి భయంకరమైనటువంటి నరకము నుంచి రక్షణ పొందుతారు. 3 శ్రేష్టమైనటువంటి మాటలు. మళ్ళీ చెప్తున్నారు, అర్థం చేసుకోండి. బాప్తీసం గురించిన సామాన్యంగా అన్ని సందర్భాల్లో చెప్పరు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను, బాగా అర్థం చేసుకోండి. కాబట్టి మనము బాప్తీసము తీసుకున్న రక్షణ పొందుతున్నామంటే మళ్ళీ మనం పాపం జోలికి పోము. పాపం నుంచి రక్షణ వచ్చేసింది మనకు. శైతాను, ఏ శైతాను మనం ప్రేరేపిస్తుందో పాపం చేయడానికి, ఆ శైతాన్ నుంచి మనకు రక్షణ వచ్చేసేసింది. పాపాన్ని బట్టి ఏ నరక శిక్ష అగ్నిగుండంలో మనకు పోవాలో దాని నుంచి మనకు బయటకు వచ్చేసాము. కాబట్టి ఇప్పుడు రక్షించబడినాము. అందుకని ఎవరైనా అడిగితే మేము రక్షించబడినటువంటి విశ్వాసులు అని చెప్పుకుంటాం ధైర్యంగా. అదనమాట మన యొక్క విశ్వాసం, మన యొక్క బాప్తీసం. ఇప్పుడు నూతన చర్చికి పోతే వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన, చిన్నపిల్లల్ని తీసుకొస్తారు,
వాళ్ళు తీసుకొస్తారు కొన్ని నీళ్లు, వాడు తల మీద చల్లుతూ ఉంటారు, తల మీద చల్లుతూ ఉంటారు. ఇడేమనం చెప్పండి? నమ్మమంటే చిన్నపిల్లవాడు నమ్ముతాడా? వాడికి ఏం తెలుస్తుందని నమ్ముతున్నాడు? రోమన్ క్యాథలిక్ చర్చిలో కొడుతండి, వరుసగా రమ్మంటారు, గిన్నెలో పళ్ళెంలో నీళ్ళు పోసుకుంటారు, ఎత్తైన చెమ్మిది పోస్తూ ఉంటారు, తల మీద పోస్తూ ఉంటారు. బైబిల్ ఏం చెప్తుంది? చేసేదేంటి? అందుకనే ప్రభు చెప్పాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతావు. అప్పుడే నీవు రక్షణ. నీకు పూర్తిగా రక్షణ ఎప్పుడు వస్తుందంటే బాగా అర్థం చేసుకోండి, బాప్తిసం తీసుకుంటేనే నీకు రక్షణ ఉంటుంది. బాప్తిసం తీసుకోకపోతే నీకు రక్షణ లేదు. దీనికి మరి చిన్నపిల్లలు అనేవాళ్ళు, అంటే ఈ మాటలు అర్థము కానటువంటి వాళ్ళకి బాప్తిసాలు ఇవ్వము. ఎవరైతే ఈ మాటలు అర్థం చేసుకునే స్థాయిలోకి వస్తారో వాళ్ళకి బాప్తిసం ఇస్తాం. ఇప్పుడు మీరు పిల్లలు ఉన్నారు, కాలేజీకి పోతున్నారు, వాళ్ళ పాఠాలు అర్థం కావడం లేదా? బ్రహ్మాండంగా అర్థం అవుతాయి వాళ్ళకి. అర్థం కాకుండా ఎందుకు ఉంటున్నాయి? కాబట్టి అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు మనం. చిన్నపిల్లలు తీసుకొని వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి అందులో ముంచేసేస్తే దానివల్ల ఉపయోగం ఉండదు కదా. కాబట్టి ఇప్పుడు ఇలారా, మనం రక్షించబడాలి అన్నప్పుడు నమ్మి బాప్తిసం పొందాలి అన్నాడు. చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది, మరి బాప్తిసం తీసుకోకపోతే మరి పరలోకం పోమా అనుకుంటారు. ఏంటంటే యోహాను సువార్తలోకి వెళ్దాం. మళ్ళా యోహాను సువార్తలో చాలా విషయాలు చెప్పాలి బాప్తిసం, కానీ కొన్ని విషయాలు చెప్తాను నేను ఈ రోజున. వాటి ప్రకారం మనం సిద్ధపడతాము. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3:3. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెబుతున్నాను. చాలు. ఇక్కడ పెద్ద పాస్టర్ గారు ఈయన, యూదా జనం గారికి ఫాదర్ గారు ఈయన. వాళ్ళకు భయపడి రాత్రి పూట ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే లోపల భయం ఉంది పాపం. పెద్ద పాస్టరే కానీ, యూదులకు పెద్ద పాస్టరే కానీ, ఆయన వాళ్ళకు భయపడిపడి రాత్రిపూట వచ్చేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా, పరలోక రాజ్యం పోవాలంటే ఏం చేయాలయ్యా? చూసారా, ప్రభు చెప్పాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యానికి వెళతాడని చెప్పలా. పరలోక రాజ్యాన్ని ఏముంది చదవండి అక్కడ, చూడలేడు. అంటే చూసేవారు ఉన్నారు పరలోక రాజ్యము, కానీ ప్రవేశించేవారు తక్కువ. చాలా జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవులారా. చాలామంది క్రైస్తవులు పరలోక రాజ్యం చూస్తారు కానీ లోనికి వెళ్ళలేరు. బైబిల్లో చాలా కారణాలు ఉన్నాయి దానికి. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, మొదటి మాట ఏం చెప్తున్నాడంటే, నీవు పరలోక రాజ్యాన్ని చూస్తావు మారు మనసు పొందితే, కృత జన్మ పొందితే. కృత జన్మ అంటే ఏంటి? ఇక్కడ పాత జన్మను, పాత యొక్క పద్ధతులను, పాత అలవాటులను, పాత ఆచారాలను, పాత సంబంధమైనటువంటిది ఏది మనలో కనబడకూడదు. ఒక క్రొత్త విధానంలో కనబడాలి. లోకం ఎట్లా కనబడుతుందో అట్లా మనం కనబడకూడదు. ఎవరైతే మారు మనసు పొందారో, బాప్తిసం తీసుకుంటున్నారో, లోకస్తులు ఎలాగా కనబడతారో అలాగ మనం కనబడకూడదు. వారికి ప్రత్యేకంగా ఉండాలి మనం. అప్పుడు వాళ్ళు గుర్తుపడతారు. ఏమని? ఓ దేవుని నమ్మని బిడ్డలు ఇలాగా ఉంటారా, దేవుని నమ్ముకున్న వారు ఇలాగా ఉంటారా అనే విషయం వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. అందుకనే ఈ విషయం బాగా అర్థం చేసుకొని చక్కగా కొత్తగా జన్మించడం అంటే పాత జన్మంతా కూడా మనము విడిచిపెడుతున్నాము. ఎక్కడంటే నీళ్ళల్లో. ఎందుకు నీళ్ళల్లో మునుగుతామంటే, నా పాత అలవాటులు, నా పాత అన్నీ కూడా పాపాలు, నా పాత జీవితం అంతా కూడా అందులో కొట్టుకొని పోతుంది. అందుకని మనం నీళ్ళల్లో మునిగి పైకి వస్తున్నాం. లేదా ఆ నీళ్ళల్లో ఏముందా మనకి? అందులో ఏమైనా మోక్షం ఉందా? స్నానం ఎందుకు చేస్తాము? ఒంటిలో మునిగిపోవాలని కదా. అలాగనే మన యొక్క పాత జీవితం అంతా కూడా దానిలో వెళ్ళిపోతూ ఉంటుంది. సరే, ఎందుకు ఇదే మనం నీళ్ళల్లోకి వెళ్ళి మనం ఎందుకు బాప్తిసం తీసుకోవాలి అంటే, రండి ఇక్కడ ఉన్నటువంటి మాటలు మనకి జ్ఞాపకం చేసుకుందాం. మరి యోహాను సువార్తలో 5వ అధ్యాయంలోనే 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. తర్వాత ఆ విషయానికి వెళ్ళిపోదాం.
జన్మించితేనే కానీ ఆ, దేవుడి రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో ఆ, నిశ్చయముగా ఇప్పుడు చూడు ఇంకా లోతైనటువంటి అనుభవంలోకి వెళ్ళిపోతున్నాం ఇక్కడ. చాలా లోతైనటువంటి అనుభవం ఇది. ఒకడు ఎట్లా జన్మించాలి ఇప్పుడు? ఆ, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలా అంటున్నాడు. ఇదేమిటి మరి? ఇక్కడ రెండు జన్మలు కనబడుతున్నాయి. ఆత్మ జన్మం ఏంటి, నీటి జన్మం ఏంటి? చూసారా? ఈ రెండు జరిగితే ఆ కింద మూడో మాట రాశారు అక్కడ, పరలోక రాజ్యములో ప్రవేశించడు. ఎంట్రన్స్ అంటే లుకింగ్ అన్ టు ద హెవెన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎంటరింగ్ ఇన్ టు ద హెవెన్. పరలోకంలో ప్రవేశించేది ఒక అనుభవము, పరలోకాన్ని చూసేది ఒక అనుభవం. ఇప్పుడు ఉదాహరణ ఉంది, ఈ రోడ్డు మీద చాలామంది పోతూ ఉంటారు. ఏం చేస్తారు? ఇక్కడ ఒక బిల్డింగ్ ఉందని చూసుకొని పోతారు, అవునా కదా? లోనికి వచ్చే వాళ్ళకి ఏం కనబడుతూ ఉంటుంది? అరే ఇక్కడ చక్కగా వాక్యం చెప్తున్నారు, పద్ధతిగా కూర్చున్నారు, చక్కగా పాటలు పాడుతున్నారు, లైట్లు ఉన్నాయి, చాలా బాగుంది ఇక్కడ. లోనికి వచ్చే వాళ్ళకి తెలుస్తుంది. ఆ బయట ఉన్న వాళ్ళకి ఏంటి? ఒక బిల్డింగ్ ఇక్కడ ఉంది, అది అలాగో అనుకుంటారు అన్నమాట. చాలామంది క్రైస్తవులు పరలోకం దూరం ఉండి మెరుస్తుంది, మహిమగా ఉంది అనే స్థాయిలో ఉంటారు. కానీ కొందరి దానిలోకి ప్రవేశం ఉంటుంది. ఆ ప్రవేశంలోకి రావాలి అన్నప్పుడు రెండు విషయాలు చెప్పాను. మొదటి విషయం అంటే అది ఆత్మ మూలముగా నీటి మూలంగా జన్మించడం. అంటే ఆత్మ మూలంగా అంటే ఇప్పుడు చెప్పినటువంటి మాటలు ఆత్మ నీలో ప్రవేశించి నేను ఒప్పిస్తాయి. నేను కాదు ఒప్పించేది, మీ నాన్నగారు కాదు ఒప్పించేది, మీ అమ్మగారు కాదు ఒప్పించేది, పాస్టర్ గారు కాదు ఒప్పించేది. అలాగ ఒప్పిస్తే అది బాప్తిసం కాదు. నీ వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. నేను వాక్యం వచ్చానయ్యా ఈ రోజున, నన్ను తీసుకోమంటావా బాప్తిసం? నేను తీసుకుంటాను. మా అమ్మ వైపు చూడను, మా నాన్న వైపు చూడను, పాస్టర్ గారి వైపు చూడను, ఎవరి వైపు చూడను. నీవు చెప్తే నేను చేస్తాను. ఎందుకంటే బలవంతం అంటారు, బలవంతమైనటువంటి బాప్తిస్తాలు అంటారు, అలాగ ఎప్పుడు చేయకూడదు. తర్వాత ఆచారయుక్తమైన బాప్తిస్తాలు అంటారు, అవి కూడా చేయకూడదు. ఇప్పుడు లేడు ఆయన జీవన వాళ్ళ నాన్నగారు, ఒకసారి బాప్తిస్తాలు ఇస్తుంటే ఆయన కూడా వచ్చాడు అక్కడికి. వచ్చి అన్నాడు, అక్కడికి వచ్చేసి అన్నాడు, బ్రదర్ గారు నన్ను కూడా ముంచండి, నాకు కూడా బాప్తిసం చేయండి అని అన్నాడు. అలాగే ఇవ్వకూడదు. నీవు ఇంటి దగ్గర నీ పాపాలు ఒప్పుకోవాలా, ఆ పాపాలన్నీ విడిచిపెట్టాలా. మరి విడిచిపెట్టినట్టు మిమ్మల్ని కొంతకాలం సంఘంలో మేము చూడాలా, మీ సాక్ష్యం సరిగా ఉన్నది లేదో చూడాలా, అప్పుడు మేము మీకు బాప్తిసం ఇస్తాను. అదేమన్నా ఇదే గంగానదిలో మునగడం అనుకోవడం కాదండి, అలా చేయకూడదు అని అన్నారు. పాపం చాలా ఆశపడ్డాడు ఆయన తీసుకోవాలని, కానీ అవకాశం లేకపోయింది. ఎందుకంటే ప్రభు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే తర్వాత అవకాశం రాదు, తర్వాత దాని కొరకే వెతుకులాడిన అవకాశం రాదు. ప్రభు నిన్ను ప్రేరేపించినప్పుడు లోబడు. దేనికైనా ఒక మీటింగ్ పెట్టించుకోవాలనుకున్నా, బాప్తిసం తీసుకోవాలనుకున్నా, ఒక సేవ పరిచయం చేయాలన్నా, నీవు ఏది కావాలన్నా ప్రభు ప్రేరేపించినప్పుడు లోబడితే అది నీకు ఎంతో మేలు. ఆ సమయం పోయిందనుకో, ఇక దాని కొరకు నువ్వు వెతికినా కూడా అది దొరకదు అంటాడు. చూడండి, ఆ మాట కూడా హెబ్రీ రాసిన పత్రికలో ఉంటుంది. ఆ మాట హెబ్రీ రాసిన పత్రికలో చూసుకుంటే ఈ మాట మన చక్కని మాటలు బాగా అర్థమయ్యే రీతిగా ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. అర్థం చేసుకోండి. మీరు ఆ రీతిగా సిద్ధపడాలి. అప్పుడు మీకు నిజమైనటువంటి గొప్ప ఆశీర్వాదం మీకు వస్తుంది. హెబ్రీ రాసిన పత్రిక పన్నెండు చదువు. ఎన్నో వచ్చినది? 16 వచ్చినమ్మా. ఒక పూట అనే మాట ఉంది చూడు అక్కడ. ఏమండి పాపం మారుమనసు పొందాలని ఎంతో వెతికేడంట. అవకాశం ఇచ్చాడా దేవుడు? అవకాశం ఇచ్చాడా?
లేదు, పోయింది. అందుకనే చాలామంది క్రైస్తవుల హృదయాలు దేవుడు ఏం చేశారంటే వారి హృదయాలు కఠినమైపోయినాయి. వారంతా వాళ్ళ కఠినం చేస్తారు కాబట్టి నామకార్థంగా చేస్తున్నారు, నామకార్థ సంఘాల్లో ఉంటున్నారు. నేను కూడా సహోదరి వచ్చింది, మేము ఈ సంఘానికి పోతున్నావు, ఫలానా సంఘానికి పోతున్నాను అనుకున్నాను. సరే మంచిదమ్మా, సంతోషము. మరి ఆదివారము మరి రొట్టెలో పాలు పొందుతాను అంటే పొందుతాను అని అన్నారు. ప్రతి ఆదివారం పొందుతున్నావు అంటే లేదు, నెలకొక్కసారి పొందుతాను అని అన్నారు. నెలకొక్కసారి పొందుతావా? బైబిల్ తీసుకోమన్నాను. బైబిల్ తీసుకొని చెప్పాను, చదువుకొని తను ఆశ్చర్యపడింది, మాకు ఇట్లా చేయడు మనం. మరి సరైనటువంటిది ఇది కదా అని ఇంకా కొన్ని విషయాలు తను చెప్పినప్పుడు చాలా మార్పు తనలో చూశాను. వస్తానని కూడా చెప్పారు. వీరైతే ఈరోజు బైబిల్ స్టడీ కూడా రమ్మని చెప్పాను, రాలేదు. తర్వాత వస్తారు. ఎందుకు చెప్తున్నానంటే అనేకులు వారికి వచ్చినటువంటి అవకాశాన్ని విడిచిపెట్టారనుకో, దేవుడు వాళ్ళకి అవకాశం ఇయ్యడు. మళ్ళీ మారుమనసు పొందడానికి అవకాశం ఇయ్యడు, నిజమైన సంఘంలో చేరడానికి అవకాశం ఇయ్యడు. వాళ్ళు విడిచిపెట్టేసేస్తాడు. ఇక దేవుడు విడిచిపెట్టినప్పుడు మనం ఏం చేద్దాం? ఇక ఎందుకంటే ఒక్క పూట చేస్తూ దాని కొరకే ఆశపడ్డారట. ఏది లోకంలో ఏదో ఒక దాని కొరకు ఆశపడ్డ కారణం చేత ఆ వ్యక్తిని దేవుడు విడిచిపెడుతున్నాడు. దేవుని కొరకు ఆశపడితే దేవుడు అలాంటివి నీకు వందిస్తాడు. దేవుని కొరకు కానీ మనం తీర్మానం చేసుకుంటే అలాంటివి మనకు వందిస్తాడు. కానీ మనం లోకం కొరకే తీర్మానం చేసుకున్నట్టే దేవుడు ఇచ్చిన అవకాశము తర్వాత రమ్మన్నా కూడా రాదు. సంసార విషయంలో జరిగింది కదా. సంసారం ఎంత బలవంతుడు తెలుసా? సింహమును చీల్చి వేసినటువంటి వాడు, అంత బలాఢ్యుడు. దేవాలయాన్ని 2 పట్టుకొని స్తంభాలు పట్టుకొని లాగితే దేవాలయము కూలిపోయినట్టు అంత బలాఢ్యుడు సంసారం. అయితే దేవుని ఆత్మ తనలో నుంచి వెళ్ళిపోయిందనే మాట ఉంది బైబిల్లో. చూసావా? దేవుని ఆత్మ ఉన్నంత కాలము ఎంతైనా చేయగలిగినాడు. దేవుని ఆత్మ బయటికి పోయిన తర్వాత ఏమీ చేయలేకపోయినాడు. చేయలేకపోగా ఏమైపోయినాడు? లోకములో కలిసిపోయినాడు, వ్యభిచారిగా మారాడు. దేవుడు ఆయన ఎలాగ తీసుకెళ్ళాడు మనకైతే తెలియదు. కాబట్టి ప్రియులారా, దేవుడిచ్చిన అవకాశాన్ని మనం పోగొట్టుకోకూడదు. అందుకని ఆ మాట రాస్తూ వచ్చాడు. మనం ఇప్పుడు ఆత్మ ద్వారా అన్నప్పుడు, ఆత్మ నీతో మాట్లాడినప్పుడు వెంటనే లోబడాలి. ఈరోజు ప్రభువే నాతో మాట్లాడాడు. అది మన యొక్క సహస్ర రహస్యం ఏంటంటే, ఎక్కడైనా మనం పబ్లిక్ మీటింగ్స్ పెట్టినా, ఏడైనా స్పెషల్ మీటింగ్స్ పెట్టినా, వాక్యం చెప్పిన తర్వాత ఈరోజు ప్రభు నీతో మాట్లాడుంటే రక్షణ కొరకై తీర్మానం చేసుకోమంటే చేయలేమని చెప్తాను. అప్పుడు చేయలేపి చూపిస్తూ ఉంటారు. ఎలాగొచ్చిందంటే వాళ్ళకి ఆత్మ వాళ్ళకి ప్రేరేపణ చేస్తుంది. ఎంత ప్రేరేపణ చేస్తుందంటే చేయొద్దు తీర్మానం చేసుకో అనే ప్రేరేపణ నీకు వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ తీర్మానం వచ్చినప్పుడు నువ్వు చేయి పైకి ఎత్తేసేస్తావు. ఒకసారి సియోన్లో వాక్యం చెప్తున్నాను నేను. అక్కడ కొన్ని వందల మంది వచ్చారు. వచ్చిన తర్వాత ఎందుకు ప్రభు నాకు ప్రేరేపణ ఇచ్చాడో తెలియదు. బల్ల వర్తమానం ఇచ్చిన తర్వాత ప్రభు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఈ సమయంలో ప్రభు కొరకై తీర్మానం చేసుకునే వాళ్ళు చేయలెత్తమన్నప్పుడు సంఘంలో ఉన్న సగం మంది చేయలెత్తారు. వాళ్ళు అక్కడ ఉన్న సేవకుడు ఆశ్చర్యపోతున్నాడు. అన్నా ఏంటన్నా వీళ్ళందరూ చేయలెత్తారు, వీళ్ళందరూ ముందు రక్షణ పొంది బాప్తిస్తాలు పొందారన్నా, వీళ్ళందరూ చేయలెత్తారు అవుతుందరేందంటే, అయ్యా అది నీ పని కాదు, నా పని కాదు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని తాగుతున్నాడు. ఆ ప్రేరణ ద్వారానే వాడు చేయలెత్తున్నారు. మనం మౌనంగా ఉందాము. వారు ప్రభుకు అప్పగించుకుంటారు, వారు పశ్చాత్తాపడతారు, ప్రభు వారిని అంగీకరిస్తారు. నేను మౌనం అని మేమిద్దరం మౌనం అయిపోయినాం. కానీ ఆత్మ ప్రేరణ ద్వారా మనం ఒక సేవ చేసినా, ఒక బాప్తిస్మం తీసుకున్నా, ఒక స్థలానికి పోవాలన్నా, ఏ పరిచర్య చేయాలన్నా ఆత్మ ప్రేరణ మనకు అవసరం. చూసారా ప్రియులారా? రెండవది ఏమన్నాడంటే ఆత్మతోనూ నీటితోనూ, అది బాప్తిస్మం అంటారు. బాప్తిస్మం అంటే అర్థం ఏంటంటే అది హీబ్రూ వర్డ్, బ్యాప్టిజో అంటారు. బ్యాప్టిజో అంటే హీబ్రూలో, తెలుగులో ముంచటము అంటారు. సంపూర్ణంగా మునగటము నీళ్ళల్లో. అర్థమైందా? అందుకనే
ఈ బ్యాప్టిస్ట్ మిషన్ అనేది దీనితో స్టార్ట్ అయింది. లూథరనోళ్ళు చిలకరింపు బాప్తిసాలు ఇచ్చేవాళ్ళు. అది తప్పని చెప్పేసి ఈ బ్యాప్టిస్టులు బయలుదేరి ముంచటం ప్రారంభించారు. అందుకని బ్యాప్టిజో అనే శబ్దం ఏంటంటే ముంచటము అని అర్థం. అందుకని మనం ఏం చేస్తున్నామంటే వారికి బాప్తిసాలు ఇవ్వాలంటే ఏం చేస్తున్నాము, నీటిలో వారిని ముంచేసి పైకి తీసుకొని వస్తుంటున్నాం. అది బాప్తిస్మం అంటే. రండి మత్తయి సువార్తలోకి ఇప్పుడు వెళ్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలోకి వస్తే, మత్తయి సువార్త 3వ అధ్యాయంలోకి వస్తే 5వ వచనం చదవండి. ఆ సమయమున ఆ. యెరూషలేము వారును ఆ. యూదయ వారందరును ఆ. యోర్దాను నదీ ప్రాంతంలో వారందరును ఆ. అతని ఆ. యొద్దకు వచ్చి ఆ. తమ పాపములు ఒప్పుకొనుచు ఆ. యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. చూడండి, ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే ఆ సమయంలో యెరూషలేము వారు, యూదా వారు, యోర్దాను నది ప్రాంతం వారు అందరూ వచ్చి, అంటే ఇక్కడ యూదా వారు అంటే మత సంబంధమైనటువంటి వారు, యోర్దాను ప్రాంతంలో ఉన్నటువంటి వారు రకరకాలైనటువంటి ప్రజలు ఆ ప్రాంతంలో ఉంటారు, అన్య జనాంగాలు లాంటి వారు. కాబట్టి అందరూ కూడా మరి యోహాను దగ్గరికి వచ్చి బాప్తిస్మం పొందుతున్నారు. ఎక్కడిస్తున్నాడు ఆయన? యోర్దాను నదిలో ఇస్తున్నాడు. అందుకని మనము ప్రారంభంలో నదుల్లోనే మన బాప్తిసాలు ఇస్తూ వచ్చేవారు. నదుల్లో బాప్తిసాలు ఇస్తూ వచ్చిన తర్వాత మనం సంఘాలు కట్టిన తర్వాత మళ్ళీ తిరిగి అక్కడ పోవడము రావడము ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉంటున్నాయి. కొన్ని స్థలాల్లో గవర్నమెంట్ పర్మిషన్లు అవసరము. ఇలాంటి ఇబ్బందులు ఎందుకు అనుకొని ప్రతి ఒక్క మందిరంలో ఒక బాప్తిస్మం ట్యాంక్ని ఏర్పాటు చేసుకునేవాడు. దాదాపుగా ఒక 15 అడుగులు లేక 12 అడుగులు పొడుగు, ఒక 4 అడుగులు 4-5 అడుగుల వెడల్పు లేకుండా ఒక ట్యాంక్ అనేది ప్రతి మందిరంలో ఉంటుంది. మనకి హెబ్రోన్లో కూడా కరెక్ట్గా పులిపీఠం వెనకే ఉంటుంది. ఇది పులిపీఠం అయితే దీని వెనకే ఉంటుంది. హెబ్రోన్లో కొన్ని వందల మందికి అక్కడే ఇస్తారు బాప్తిస్మం. అలాగే మన సంఘం ఏదైనా సరే మన సంఘంలో అలాగా ఉంటాయి. మనకు కూడా స్థలంగా దొరికినట్టుకైతే ఈ పాటికలు అలాగనే ఏర్పాటు చేసేవాడిని నేను. కాబట్టి ప్రియులారా, నీటి ద్వారా మనము కానీ మార్పు చెందినట్లయితే, అప్పుడేమన్నారు, ఆత్మ ద్వారా నీటి ద్వారా మార్పు చెందితే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. అంత లోతైన సత్యం బాప్తిస్మం అంటే. ఇక్కడికి వచ్చిన మీరు అందరూ కూడా బాప్తిసాలు తీసుకున్నారు. ఎంతమంది తెలిసి తీసుకున్నారో అంతమంది తెలియతే తీసుకున్నారు, నాకే తెలియదు. కానీ వచ్చిన వారు కూడా చక్కగా చెప్పాలి. బాప్తిసాలు ఇచ్చేవారు కూడా వాక్యం ద్వారా చక్కగా చెప్పాలి. అప్పుడు వారికి అర్థమవుతూ వస్తుంది. అందుకని నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, రక్షించబడిన వాడు పరలోకములో చేర్చబడును. ఇంత లోతైనటువంటి సత్యం ఉన్నది బాప్తిస్మాన్ని గురించి. చూసారా? అయితే పరలోకానికి చేరకముందు మరొక స్థలంలోకి వారు చేరాలి. ఆ విషయాన్ని కూడా చూద్దాం రండి. ఆ విషయం ఎలాగ ఉంటుందో ఇప్పుడు చూద్దాం. 3 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయం. 3 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలోకి వస్తున్నాం. 3 కొరింథీ 12వ అధ్యాయం. చూడండి ఇక్కడ ఏముందో. 12వ వచనం నుంచి, ఎలాగ శరీరము ఏకమై ఉన్నను, అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను, ఒక శరీరమై ఉన్నదో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక శరీరములోనికి ఒక ఆత్మ యందే బాప్తిస్మం పొందింది. మనమందరము ఒక ఆత్మను పానం చేసిన వారమై. చూసారా? యూదులైనను గ్రీకు దేశస్థులైనను దాసులైనను స్వతంత్రులైనను అందరూ ఒక్క ఆత్మ ద్వారా బాప్తిస్మం పొందేమో. ఈ యొక్క సత్యము చాలా సంఘాల్లో తెలియదు. ఈ రోజు వరకు కూడా వారు అమాయకులై కొట్టుకుంటున్నారు. దీని అర్థం ఏంటంటే, ప్రభువైనటువంటి యేసు క్రీస్తులో యూదులనగా మత సంబంధమైన వారు, అంటే నామకార్థమైన క్రైస్తవులు అని అర్థం.
రెండవది గ్రీస్ దేశస్తులు అంటే వీరు అన్య జనాంగాలు, విగ్రహాలు పూజ చేసేటటువంటి వారు అని అర్థం. మరి స్వతంత్రులు అంటే వీళ్ళు మంచి ధనవంతులు, ఆస్తులు కలిగిన వారు అని అర్థం. దాసులు అంటే వారి దగ్గర పనిచేసేవారు అని అర్థం. వీళ్ళందరూ బాప్తిసం తీసుకున్నది ప్రభువు యేసు క్రీస్తు ఆయన నామం పేరిటనే అందరూ బాప్తిసం తీసుకున్నారు. అప్పుడు అందరు సమానమా, ఎక్కువ తక్కువ? అది బాప్తిసం ఉన్న రహస్యం. అందుకని ఒకసారి సంఘంలో చేరిన తర్వాత వాళ్ళు గొప్ప, వీళ్ళు తక్కువ, వీళ్ళు ఫలానుకూలము, వీళ్ళు ఫలానుకూలము ఎప్పుడు నోటితోటి మనం చెప్పకూడదు. మళ్ళీ మన జీవితాల్లో కులము ఇవన్నీ చెప్పుకున్నారంటే నువ్వు మళ్ళీ మారుమనసు పొందాల్సిందే. పోయినాయి అన్నీ కూడా కొట్టుకొని పోయినాయి. ఎందులో కొట్టుకొని పోయినాయి? యోర్దాను నదిలో కొట్టుకొని పోయినాయి అన్నీ కూడా. మన కులము, మన మతము, మన జాతి, మన యొక్క పాపాలు, మన దోషాలు, మన అతిక్రమములు, మన సమస్తము కూడా అందులో కొట్టుకొని పోయినాయి. ఇక క్రీస్తులోకి వచ్చేస్తే మనం కాబట్టి ప్రియమైన సోదరులారా, ఇక్కడ ఉన్నటువంటి రహస్యం ఏంటంటే వాళ్ళు యూదులైనా, గ్రీస్ దేశస్తులైనా, దాసులైనా, స్వతంత్రులైనా మనం అందరినీ దేవుని బిడ్డలమే. అందుకనేమంటాం మనము సహోదర సహోదరి. స్త్రీలైతే ఏమంటాము? సహోదరి అంటాం. పురుషులైతే ఏమంటాము? సహోదరులు అంటాం. ఇది రహస్యము. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేది రహస్యం. అది వాళ్ళు ఎవరో మనకు తెలియదు. అయితే మన బ్రదర్ అయ్యాడు. ఎట్టయ్యాడు? దీని ద్వారా అయ్యాడు. వాళ్ళు ఎవరో మనకు తెలియదు. మన సిస్టర్ అంటే ఏంటి? మన సొంత అక్కే, మన సొంత చెల్లెలే, మన సొంత తమ్ముడే. ఆ భావనలోకి మనం రావాలి. మందిరంలో రక్షించబడ్డ తర్వాత కూడా చాలామంది వారికి అనుభవం ఉండనే ఉండదు. బాప్తీసాలు తీసుకుంటారే కానీ వాళ్ళకి అనుభవం ఉండనే ఉండదు. అందుకనే ఈ మార్పు మనం కలిగి ఉండాలా. బాప్తీసం తీసుకున్న తర్వాత రెండో విషయం అక్కడ ఏముందంటే, బాప్తీసం తీసుకున్న తర్వాత వారు సంఘములో చేర్చబడుతున్నారు. దేనిలో చేర్చబడుతున్నారు? సంఘములో. అంటే నువ్వు మారుమనసు పొందావు, అయితే బాప్తిసం తీసుకోలేదు, నువ్వు సంఘంలో చేర్చబడలేదు. అది గుర్తుంచుకోండి. పరలోకం చూస్తావు నీవు, పరలోకంలో ప్రవేశం లేదు నీకు. ఇంత లోతైన ఉన్నాయి బైబిల్ గ్రంథంలో చూడండి. అలాగే చాలామంది ప్రభువు నమ్ముకుంటారు, సంఘానికి కూడా వస్తూ ఉంటారు, సంవత్సరాల తరబడి వస్తూ ఉంటారు. ఏమా బాప్తిసం తీసుకున్నావా? తీసుకోవటంలా. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఏం కారణం అంటే పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలా. పిల్లల పెళ్ళికి దేనికి ఏంది సంబంధం? కాబట్టి ప్రియులారా, బాప్తిసము తీసుకోకపోతే నువ్వు సంఘములోకి నీకు ఎలాంటి అధికారము, హక్కు లేదు. ఏ పరిచర్య నీకు ఇవ్వబడదు, ఏ సేవ నీకు ఇవ్వబడదు. నువ్వు సంఘంలో ఒక అంగం కావు. పాపాలు ఒప్పుకున్నావు, అయిపోయింది నీ పైన అంతటితోటి. కానీ నువ్వు సంఘంలో చేర్చబడి ఒక బాధ్యత నీ చేతిలోకి రావాలి అన్నప్పుడు తప్పనిసరిగా నీకేం రావాలా? ఏం రావాలా? బాప్తిసం అవసరం. అప్పుడే నువ్వు సంఘంలో ఒక వ్యక్తిగా లెక్కించబడతావు. అందుకని వచ్చిన వాళ్ళందరూ కూడా సంఘం అనలేము. అందుకని ఎవరు ఆరాధిస్తున్నారో, ఎవరు బలలో పాలు పొందుతున్నారో మీ చేతులెత్తమనేది ఎందుకంటే వారు సంఘము. రక్షించబడ్డవారు, బాప్తిసాలు తీసుకున్నవారు బలలో తప్పనిసరిగా పాలు పొందాలి. వారి సంఘము. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఈ యొక్క రహస్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని నేను సంఘములో ఒక వ్యక్తిగా ఉండాలి, నేను కూడా ఒక బాధ్యత తీసుకోవాలి, నేను కూడా సంఘంలో ఒక వ్యక్తిగా లెక్కించబడాలి అన్నప్పుడు బాప్తిసం తప్పనిసరిగా తీసుకొని ఉండాల్సిందే. ఈ రహస్యాన్ని ఎవరు చెప్పరు. వాళ్ళు భయపడతారు. అమ్మో బాప్తిసం తీసుకుంటే అదే ఇది అని ఎన్నో భయపడుతూ ఉంటారు. వాళ్ళని భయపడాల్సిన పని ఏమి లేదు. ఇక్కడ నువ్వు సంఘంలో చేర్చబడతావు. నలుగురు నీకు తోడుగా ఉంటారు, వాళ్ళు నీకు తోడు ఉంటారు, నువ్వు వాళ్ళు తోడుగా ఉంటారు, కలిసి పని చేసుకుంటూ ఉంటావు. నువ్వు ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించేవో అప్పుడే నీ పని అయిపోయింది. నీ మీద పనిచేసే శక్తులన్నీ కూడా అప్పుడే వచ్చేస్తాయి నీ మీదకి. బాప్తిసం తీసుకున్న తర్వాత వస్తాయని కాదు దాని అర్థం. ఏ రోజు నువ్వు ప్రభు కొరకే తీర్మానం చేసుకున్నాడో ఆ రోజు సైతాను నీ కొరకే తీర్మానం చేసుకుంటాడు. కానీ బాప్తిసం యొక్క రహస్యం ఏంటంటే నువ్వు సంఘములో చేర్చబడతావు. అప్పటి నుంచి నీకు 3 అనుభవాలు వస్తాయి. చూద్దాం, 2 ముగింపులోకి వస్తున్నాను. చాలా విషయాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పలేను ఇప్పుడు.
రండి ఇప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయం. మీరు ఎప్పుడు విని ఉండరు బాప్తిస్తాను గురించి వివరంగా. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, వినండి. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో అక్కడ 3 విషయాలు మనం గమనించుకుందాం. క్లోజ్ చేసుకో ముందు 3 విషయాలు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఉన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి 16వ వచనం చదవండి. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని. చూసారా ఎంత అద్భుతమైన విషయం. బాప్తిసం తీసుకున్న వాడికి పరలోకం తెరవబడుతుందట, ఆకాశం తెరవబడుతుందట. అంటే ఆ రోజు నుంచి దేవుడు నీ కొరకై ఆయన మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి, ఈ బిడ్డలు బాప్తిసం తీసుకున్నారు, ఆ బిడ్డల మీద నా దృష్టి ఉండాలా, దేవదూతలారా వెళ్ళండి ఆ బిడ్డల చుట్టూ మీరు. అందుకని ఆకాశం వారి కొరకై తెరవబడుతుంది, పరలోకం వాళ్ళ కొరకై తెరవబడుతున్నది. ఇంత గొప్ప రహస్యం ఉన్నది బాప్తిసంలో. రెండవది ఏముందంట, పావురం వలె పరిశుద్ధాత్మ వారి మీద దిగుతున్నదంట. అంటే పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి వస్తున్నది. పరిశుద్ధాత్మ మనను ఒప్పించడం వేరు, పరిశుద్ధాత్మ మనకి దిగడం వేరు, మనలో నివసించడం వేరు. పరిశుద్ధాత్మ ఒప్పించినప్పుడు నేను పాపినని ఒప్పుకున్నావు, పరిశుద్ధాత్మ దిగినప్పుడు నీలోకి నివసించడానికి దిగుతున్నాడు. కాబట్టి ఎవరైతే బాప్తిసాలు తీసుకుంటారో వారిలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. కాబట్టి ఎవరైనా మనం బాప్తిసాలు తీసుకున్న మనం అందరిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు లోన ఉన్నాడని నమ్మాల్సిందే. నువ్వు భాష మాట్లాడలేదు, కేకలేయలేదు, గంతులేయలేదు, హల్లేలూయా చెప్పలేదు, వాయిదాన్ని వాళ్ళ నమ్మకాకుండా అసలు దేవుని వాక్యాన్ని నమ్మండి. ఏ రోజున బాప్తిసం తీసుకున్నానో ఆ రోజున నా దేవుడు పరలోకం తెరిచాడు, ఆకాశం తెరిచాడు. ఆ రోజు నా యొక్క పరిశుద్ధాత్మ నాలో పంపించాడు. దేవుని ఆత్మ నాలో ఉన్నాడు. అందుకనే దేవుని ఆత్మ ద్వారా నేను నడిపించబడుతున్నాను. మూడోది ఏం తెలిసిన అక్కడ, ఈయన నా ప్రియకుమారుడు అనే స్వరం వినబడుతుంది. ఏ రోజు నువ్వు బాప్తిసం తీసుకుంటున్నాడో ఆ రోజున పరలోకంలో తండ్రి ఉంటాడు, ఈ యొక్క బిడ్డ కూడా నా కుమారుడే, ఈ బిడ్డ కూడా నా కుమార్తె. అద్భుతంగా ప్రభు యొక్క స్వరాన్ని వినే ధన్యత మనకు వస్తుంది. ప్రభు కుమారుడిగా కుమార్తెగా చేయబడుతున్నాం. పూర్తిగా హక్కులు అన్నీ కూడా తండ్రికి వెళ్ళిపోతున్నాయి. ఇక మన మీద అధికారం లేనే లేదు. మనం ఆయన బిడ్డలైపోయినాము. ఆయన నా కుమారుడు, ఈమె నా కుమార్తె. ఇప్పుడు తండ్రి బాధ్యత ఏంటి? ఇద్దరును పోషించే బాధ్యత, ఇద్దరును కాపాడే బాధ్యత, ఇద్దరును నడిపించే బాధ్యత, తప్పు చేస్తే శిక్షించే బాధ్యత. ఇంత రహస్యం ఉన్నది బాప్తిసంలో. వాడి ప్రియమైన సోదరులారా, బాప్తిసం అనేది సామాన్యమైన విషయం కాదు. అది మన ఆత్మీయ జీవితంలో మన పరలోకానికి తీసుకెళ్ళే మంచి మార్గం. అది ఎవరో చెప్తే తీసుకోమంటే తీసుకోవడం, ఒక ఆచారంగా తీసుకోవడము, లేక నేను అందరూ తీసుకుంటున్నారు కాబట్టి నేను తీసుకోవాలనుకోవడము, అలాగా కాదు. నేను ఆయన ద్వారా కుమారుడు అనిపించుకోవాలని నేను బాప్తిసం తీసుకుంటున్నా, ఆయన ద్వారా కుమార్తె అనిపించుకోవాలని నేను బాప్తిసం తీసుకుంటున్నా, ఆయన ఆత్మ నాలో ఉండాలని నేను బాప్తిసం తీసుకుంటున్నా, ఆయన స్వరము నేను వినాలని బాప్తిసం తీసుకుంటున్నా. ఆ రోజు నుంచి ఏం చేస్తామంటే, నీకు బైబిల్ చదువుతుంటే ఎవరో ఒక వ్యక్తి నీతో మాట్లాడినట్లు ఖచ్చితంగా నీ అనుభవంలోకి వస్తుంది. అంతకుముందు ఈ అనుభవం మీకు బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన స్వరమును బైబిల్ చదువుతుంటే చాలు, ఆ రోజు నీతో మాట్లాడుతూ వస్తాడు. తండ్రి, కుమార్తె, కుమారుడా, ఈ తప్పు చేస్తున్నావు, పొరపాటు చేస్తున్నావు, లేదు ఇక్కడికి పోవాలా, అక్కడ పని చేయాలా, నేను ప్రేరేపిస్తూ వస్తారు. నేను అలాగా చేస్తూ వస్తారు. కాబట్టి ప్రియమైన సోదరులారా, బాప్తిసం ఉన్నారు. అసలు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను, రక్షించబడిన వారు సంఘములో చేర్చబడను, సంఘములో చేర్చబడిన వారు పరలోకములో చేర్చబడను, పరలోకంలో చేర్చబడాలి. ఈ మధ్యన ఇంకొక మాట మాత్రం చదివి ప్రార్థన చేస్తాను. అది కూడా జ్ఞాపకం ఇచ్చాడు కాబట్టి రోమరాష్ట్ర పత్రిక 6వ అధ్యాయం, రోమా 6లో మాటను జ్ఞాపకం చేసుకుందాం. రోమా 6 చదవండి 5వ వచనం నుండి.
మరియు ఆ. ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆ, ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆ, ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆ. ఆయనతో ఐక్యము గలవారమై పైన 4 వచ్చినము. కాబట్టి తండ్రి మహిమ వలన ఆ. క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడను ఆ, అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై ఆ, నడుచుకొనున్నట్లు ఆ, మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆ. ఆయనతో కూడా ఆయనతో కూడా పాతి పెట్టబడతాం అంటే ఏంటి? నీళ్ళలో ముంచేటువంటి అర్థం అది. పాతి పెట్టే వ్యక్తిని ఏం చేస్తారు? కనబడకుండా భూమిలో పెట్టేస్తారు కదా. అంటే అప్పుడేంటి? మన పాత పురుషుని, పాత స్వభావాన్ని, పాత జీవితాన్ని నీళ్ళల్లో సంపూర్ణంగా పెట్టేస్తున్నాం. ఇప్పుడు నూతనంగా పైకి లేస్తున్నాం. చూసారా? కాబట్టి క్రీస్తు ఎలాగైతే చనిపోయినాడో, క్రీస్తు ప్రభు ఎలాగైతే తిరిగి లేచాడో, మనము కూడా తిరిగి లేస్తాము ప్రభు వచ్చినప్పుడు. బాప్తిస్మలో ఉన్నటువంటి మరొక రహస్యం ఇది. ప్రభు వచ్చినప్పుడు, మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? బాప్తిస్మం తీసుకున్నవారు ఏం చేస్తారు? లేపబడతారు. ప్రభుని చూస్తారు మధ్యాకాశంలో, ప్రభుని ఎదుర్కొంటారు మధ్యాకాశంలో, అక్కడి నుంచి పరలోకి వెళ్తారు. ఎంత రహస్యము బాప్తిస్మం అంటే! ఏ సంఘంలో చెప్తారు చెప్పండి ఇన్ని రహస్యాలు? ఏదో రావడం, నీళ్ళలో ముంచడం, పాడబాడటం, ముంచడం, అయిపోయింది పో. వందల దేశం రావడం, గుంపులు ముంచడం, పోవడం, పంపించడం, దానివల్ల ఉపయోగం లేదు. అందుకనే దేవుడు నాతో మాట్లాడాడు, అందుకనే నేను బాప్తిస్మం తీసుకుంటున్నాను. ఆయనకి నేను కుమార్తెగా ఉండాలా, అందుకనే నేను బాప్తిస్మం తీసుకుంటున్నాను. ఆయనకి నేను కుమారుడుగా ఉండాలా, అందుకని నేను బాప్తిస్మం తీసుకుంటున్నాను. ఆయన ఈ రాత్రి ఒకవేళ వస్తే నేను ఎత్తబడాలా, అందుకొరకు బాప్తిస్మం తీసుకుంటున్నాను. నేను పరలోకంలో ఉండాలా, అందుకొరకు నేను బాప్తిస్మం తీసుకుంటున్నాను. అది బాప్తిస్మం అంటే. అర్థమైంది ఇప్పుడు బాప్తిస్మం అంటే? దీని ప్రకారం ఎవరెవరైతే ప్రార్థన చేయాలనుకుంటున్నారో, బాప్తిస్మాలు తీసుకోవాలనుకుంటున్నారో, ముందు ఇంటికి వెళ్ళండి. ఈరోజు వాక్యం ఉన్న ప్రకారం ఏ పాపాలు మీలో ఉన్నాయో అవన్నీ కూడా ఒప్పేసుకోండి. జ్ఞాపకం వచ్చిన ప్రతి పాపాన్ని ఒప్పేసుకోండి. చిన్నవి, పెద్దవి, ఎక్కడ ఏ రకంగా, మాట ద్వారా, చూపు ద్వారా, తలంపు ద్వారా, ఆలోచన ద్వారా, క్రియల ద్వారా, ఎక్కడ ఏ విధానంలో మరి మనము తప్పు, పాపం, పొరపాటు చేసామో అటన్నిటిని ఒప్పేసుకుంటే అప్పుడు నీ హృదయంలో ప్రభు క్షమించాడు అనే దానికి గుర్తేంటి తెలిసిన? నీవెన్నడూ పొందినటువంటి ఒక పీస్ నీ హృదయంలోకి వస్తుంది, ఒక సమాధానం నీ హృదయంలోకి వస్తుంది. అప్పుడే గుర్తించుకోవాలా లోన ప్రభు వచ్చాడు అనేది. దేవుడు నేను యొక్క ఆత్మ నాలో పనిచేసింది అనేది అప్పుడే మనం తెలుసుకుంటాం. నువ్వు ఎప్పుడైతే ఇంకా నీ పాపం నేను ఎప్పుడు వెంటాడుతుందని అన్నావు అంటే నీలో పరిశుద్ధాత్మ పనిచేయనట్టే. ఎవరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో వాళ్ళు ఎప్పుడు పీస్ఫుల్గా ఉంటారు. దేనికి కూడా హడావుడిగా చేసుకోరు. వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. కారణం ఏంటంటే ఆ భారం అంతా దేవుడు తీసేసేసాడు. హృదయం అంతా కూడా తేలికైపోయింది, నెమ్మది అయిపోయింది. నీవు ఎంతవరకు ఒప్పుకోవాలంటే ఇక నాకు జ్ఞాపకం లేదు, ఏ పాపం కూడా నాకు జ్ఞాపకం రాలేదు, ఏ అబద్ధం నాకు జ్ఞాపకం రాలేదు, ఏ సినిమా నాకు జ్ఞాపకం రాలేదు, ఏ చెడు నాకు జ్ఞాపకం రాలేదు అన్నంత ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత నీ హృదయంలో నెమ్మది, సమాధానం వచ్చినప్పుడు అప్పుడు బాప్తిస్మం తీసుకుంటే ఈ అనుభవాలన్నీ కూడా నీవే. కాబట్టి ప్రియులారా, క్రైస్తవ పునాదులు ఒక పునాది, మొట్టమొదటి పునాది ఇది. అవి తర్వాత చూద్దాం ప్రభు అవకాశం ఇచ్చినప్పుడు. ఒక క్రిస్టియన్ పునాది, ఒక క్రిస్టియన్ కుటుంబ పునాది, ఒక క్రిస్టియన్ సంఘ పునాది, ఒక క్రిస్టియన్ సేవా పునాది, ఆ పునాది ద్వారా పరలోక పునాది. అద్భుతమైనటువంటి యొక్క వ్యవహారాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ ధన్యత ప్రభు మనకిచ్చాడు వినడానికి కొరకై. కాబట్టి ఎవరెవరైతే విన్నారో అవన్నీ కూడా ఇప్పుడు బాగా ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళి బాగా తీర్మానం చేసుకోనండి, ప్రభు కొరకై సిద్ధపడుతారండి. రెండవ భాగం దీనిలో ఏముంటుందంటే హస్త నిక్షేపణ అని ఉంటుంది. అది తర్వాత చెప్తాము. రేపు బాప్తిస్మం అయిన తర్వాత హస్త నిక్షేపణ గురించి బోధిస్తారు. అప్పుడు దాని గురించి మీకు కొంత అర్థమైపోతాయి. రండి ప్రార్థన చేసుకుందాం. నీ
స్వరము వినిపించు ప్రభువా, నీ దాసురాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసురాలకించు. వాక్యం విన్నటువంటి వాళ్ళు, హృదయంలో బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నటువంటి వారు తీర్మానం చేసుకోండి. ఈ సమయంలో ప్రభుని అడగండి. అడుగు, ప్రభువా నా హృదయంలోకి రా, నేను పాపాలు ఒప్పుకుంటున్నాను ప్రభువా, నా పాపాలు క్షమించయ్యా, నా దోషాలు మన్నించు ప్రభువా, ఈ రోజు నుంచి నీ కుమారుడిగా కుమార్తెగా అంగీకరించు. తెలుసో తెలియకో నేను పాపాలు చేశాను ప్రభువా, వాటిని క్షమించు ప్రభువా, అవి మళ్ళీ నాకు జ్ఞాపకం లేకుండా చేయి ప్రభువా. ప్రభు దగ్గర తీర్మానం చేసుకోండి. వాటి తీర్మానం చేసుకున్నవారు, ప్రభువా నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను, నాకు కూడా అవకాశం దయచేయమని ప్రభుని ప్రార్థించుకో. దేవుని ఆత్మ నీతో మాట్లాడుతూ వచ్చింది, నేను ఒప్పిస్తూ వచ్చింది. ఎవరి వైపు చూడవద్దు, నేను చెప్తే మీరు తీసుకోకూడదు, లేకపోతే ఇంటి వాళ్ళు స్నేహితులు వాళ్ళు తీసుకుంటారు వీళ్ళు తీసుకుంటుంది అనేది మనం ఇప్పుడు కూడా చేయకూడదు. అలాగా ప్రభు నన్ను తీసుకోమన్నాడు, అందుకని నేను తీసుకుంటున్నాను. ప్రభు నాకు వాగ్దానం ఇచ్చాడు, ఆయన కుమారుడు అవుతాను, ఆయన కుమార్తెను అవుతాను, ఆయన నాకు తోడుగా ఉంటాడు, ఆయన స్వరం వింటాను, నాకు ఇంకేం కావాలి. అలాంటి మంచి తీర్మానం చేసుకుందాం. ప్రభు మీకు సహాయం చేస్తారు. వాడి హృదయంలో మీ తప్పులు పొరపాట్లు అన్నీ కూడా ఒప్పుకోండి, జ్ఞాపకం వచ్చినన్నీ కూడా ఒప్పుకోండి ప్రభు సన్నిధిలో. 1:9 అన్నాడు, మన పాపను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపను క్షమించి సమస్తమైన దుష్టత్వం నుంచి మనం దూరపరుస్తాడని అన్నాడు. వాడు ఒప్పుకోవడం మన బాధ్యత, క్షమించడం ఆయన బాధ్యత, దుష్టత్వాన్ని తొలగించే బాధ్యత ఆయనది. కాబట్టి ఈ రీతిగా మీరు సిద్ధపడండి. ఇక్కడ తీర్మానం చేసుకున్నవారు ఇంటికి కూడా వెళ్ళండి. వాళ్ళు పడుకో ముందు మీ మంచం దగ్గర మోకాళ్ళుని మళ్ళీ ఏదైనా జ్ఞాపకం వస్తుంటే అది కూడా ఒప్పుకోండి. ప్రభు కొరకు తీర్మానం చేసుకోండి. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, రేపు నీది కాదు. చాలాసార్లు మనం పోస్ట్పోన్ చేసుకుంటాం, అది చాలా ప్రమాదకరమైన విషయం. ప్రభు మాట్లాడకపోతే సరే, మాట్లాడిన తర్వాత పోస్ట్పోన్ చేసుకోవద్దు. రేపు నీది కాదు, రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఏ రోజుకు ఆ రోజే మంది. కాబట్టి తీర్మానం చేసుకొని పడకల పోకమంది కూడా ప్రార్థన చేసుకొని బాప్తిసాల కొరకు సిద్ధపడదాం. చెప్పబడినటువంటి లేఖన భాగాలను ఆశీర్వదించినట్లుగా ఒక సహోదరుడు సహోదరి భారంగా ప్రార్థించండి. ప్రార్థించండి. ఒక సహోదరుడు సహోదరి చెప్పబడిన వాక్యము హృదయంలో భద్రపరచబడినట్లుగా తీసుకోవాలని ఆలోచన కలిగినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్కరిని కూడా నాయన తండ్రి మీరే దర్శిస్తూ రండి ప్రభా. నాయన విడిచిపెట్టవద్దు ప్రభా. అయా తండ్రి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నాయన తండ్రి మీరే నాయన ఒప్పింప చేయండి ప్రభా. నాయన
అటు స్థితి నుండి వారిని విడిపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను ప్రభా నాయన. ఈ లోకం నుండి శత్రువును సైతాను నుండి ప్రభా నరకము నుండి నాయన అయ్యా తండ్రి నాయన వారిని ప్రభా బిడ్డలను ప్రభా నాయన తప్పించి రక్షిస్తూ రమ్మని వేడుకొంచు ఉన్నాను ప్రభా. ధైర్యపరుస్తూ రండి నాయన. అభ్యంతర ఆటంకాలన్నింటినీ కూడా నాయన మీ నామంలో తొలగించండి ప్రభా నాయన. వ్యక్తిగతంగా ప్రభా నాయన తండ్రి మీతో నాయన తండ్రి అనుబంధం కలిగిన వారే ప్రభా మీ మీద మాత్రమే దృష్టి ఉంచి ప్రభా నాయన అయ్యా తండ్రి ముందుకు కొనసాగే వారినిగా చేయమని మీరు చెప్పిన మాట చొప్పున చేసేవారినిగా సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభా. సహాయం చేయండి అయ్యా నాయన తండ్రి. చేరువచ్చినటువంటి నాయన తండ్రి ప్రజల మరి మీ బిడ్డలందరినీ బట్టి కూడా నాయన తండ్రి ముందు నాకు తెలుసుకోవచ్చు నాయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభా నాయన. మీరే సహాయం చేస్తూ రండి తండ్రి నాయన ప్రభా నాయన. మరి వాక్యం విన్న ప్రకారంగా ప్రభా నాయన నూతన జన్మను ప్రభా వారు పొందుకున్నట్టు కొరకై సిద్ధపాటును దయచేస్తూ రమ్మని వేడుకొంచున్నాను. పరలోక రాజ్యమును చూచుట మాత్రమే కాదు ప్రవేశించుట కొరకై ప్రభా నాయన అయ్యా నమ్మి బాప్తిస్మం పొంది రక్షించబడట కొరకై సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను ప్రభా. సంఘంలో నాయన చేర్చబడి పరలోకానికి ప్రభా నాయన మీరు ఆరోహణమైన రీతిగా ప్రభా మీరు వచ్చినప్పుడు ఎత్తబడేటువంటి నాయన తండ్రి వారిగా నాయన వారుగా ఉండేలాగా అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను ప్రభా. సహాయం చేయండి, దయని చూపించండి అయ్యా. ఈ రీతిగా నాయన మీరు అనుగ్రహిస్తూ వచ్చిన మంచి సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ దాసులకు కావాల్సిన క్షేమాన్ని ఆయురారోగ్యాన్ని మెండుగా అనుగ్రహించండి ప్రభా. జరగవలసిన కార్యక్రమాలు ప్రభా నాయన మరి ఆదివారం పరిచర్య అన్నింటినీ కూడా నాయన మీరే మీ యొక్క నాయన అధ్యక్షతలో జరిగిస్తూ రమ్మని వేడుకుంటూ ప్రతి ఒక్క విషయంలో కూడా మీ యొక్క హస్తాన్ని తోడుగా ఉంచి నడిపిస్తూ రమ్మని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలోనే ప్రార్థించి స్తుతించి కనపరిచి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడు ఏంటండి ప్రేమానందం మా దేవా. ఈ పరిశుద్ధమైన నామం బట్టి మన స్తోత్రాలు స్థుతిస్తున్నాం ప్రభా. ఈ రీతిగా తండ్రి బైబిల్ స్టడీలో మనం మమ్మల్ని చేసి ప్రభా బాప్తిస్మకు సంబంధించినటువంటి మీ యొక్క తండ్రి క్రమాన్ని తండ్రి మీ యొక్క వాక్కులను దయచేసి తండ్రి మీరు నాతోనూ మాతోనూ మాట్లాడేటువంటి మీ యొక్క ప్రేమను మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. తండ్రి దేవా పుట్టబడినటువంటి వాక్య భాగం తండ్రి దేవా మాలోనూ తండ్రి నాలుబడి చూసినట్టుగా సహాయపడమని వేడుకుంటున్నాను ప్రభా. కృషికి సహాయం చేయండి. అదే రీతిగా తండ్రి దేవా బాప్తిస్మం సిద్ధపరచుకున్నటువంటి బిడ్డలు కూడా మీరు దర్శించండి ప్రభా. తండ్రి వాక్యం విని వాక్యానుసారంగా తండ్రి వారి జీవితాలని సరి చేసుకుంటూ తండ్రి మీతో సమాధానం పడినట్లుగా తండ్రి ఈ లోక బంధకాల నుంచి విడుదల పొంది దేవా ఈ బిడ్డలుగా అంగీకరించబడినట్లుగా మీ యొక్క సంఘంలో అమూలుగా చేర్చబడినట్టుగా తండ్రి మీరే వారితో మాట్లాడండి దేవా. మీ యొక్క ఆత్మ ద్వారా వారిని నడిపించండి, వారిని ప్రేరేపించండి దేవా. తండ్రి మీరే వారిని బలపరచమని వేడుకుంటున్నాం ప్రభా. చూపి సహాయం చేయండి దేవా. ఎవరు కూడా నశించుకోవడం మీకు ఇష్టం కాదు ప్రభా. కానీ ప్రభా అందరూ కూడా రక్షింపబడాలనేటువంటి మీ యొక్క అనాదికాల సంకల్పంలో తండ్రి దేవా ఎవరైతే ఏ విడుదలైతే తండ్రి దేవా మీ యొక్క రక్షణ ఆనందాన్ని అనుభవించాలని విడుదలగా తండ్రి వారు చేర్చబడాలని ఆశపడుతూ ఉన్నారు దేవా. తండ్రి వారిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభావ తండ్రి వారిని మీరే ప్రేరేపించండి, వారిని మాట్లాడండి దేవా. హృదయాల్లో తండ్రి దేవా మీరు కార్యం జరిగించండి దేవా. చూపించండి అయ్యా. దైవం ఆయన హృదయంలో జ్ఞాపకం చేసుకునండి. వారి నిశ్చయత తండ్రి దేవా, వారి యొక్క మారు మనసు తండ్రి, వారి యొక్క తండ్రి దేవా వారి యొక్క జీవిత విధానంలో తండ్రి దేవా పాత స్వభావాన్ని విడిచిపెట్టగలిగి నూతన స్వభావానికి రావడానికి కావాల్సినటువంటి సిద్ధపాటును కలిగి ఉండేవారిగా తండ్రి వారితో మీరే మాట్లాడుతున్నామని వేడుకుంటున్నాం ప్రభా. చూసి సహాయం చేయండి దేవా. మీ దాసుల ద్వారా తండ్రి దేవా తండ్రి వారికి వివరించబడినటువంటి ఆ యొక్క మాటల ద్వారా దేవా వారికి ప్రత్యేకంగా వారు పరీక్షించుకుంటూ దేవా మీ యొక్క బాప్తిసాల కొరకై సిద్ధపడినట్టుగా వారిని మీరే ప్రేరేపించి నడిపించమని వేడుకుంటున్నాను ప్రభా. చూపించి సహాయం చేయండి, దైవ జ్ఞాపకం చేసుకోనండి దేవా. మీకు ఒక వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా. వారికి ఏ విధమైన ఆటంకాలు లేకుండా ఉన్నట్లుగా దాన్ని మీరే ప్రేరేపించండి, అడ్డప్పుడని తొలగించండి ప్రభా. చూపిస్తూ రమ్మని వేడుకుంటున్నాను. దైవ జ్ఞాపకం చేసుకొని బలపరచండి.
చూపిస్తూ రమ్మని వేడుకుంటున్నాను అయ్యా. ఇదైతే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా తండ్రి దేవా బాప్తిసాల కార్యక్రమం అంతట్లో కూడా మీ యొక్క దయగల హస్తం తోడుగా ఉంచండి ప్రభావ. తండ్రి చూపించండి. బయటకు అనానుకూల పరిస్థితులు వాటన్నింటిలో కూడా తండ్రి మీ యొక్క దూతల కావలతో మమ్మల్ని భద్రపరచండి. దేవా కార్యం అంతా కూడా సఫలంగా జరగడానికి సహాయపడండి. ఏ విధంగా ఆటంకం లేకున్నట్లుగా సహాయపడండి. చూపించండి. దేవాన్ని కూడా తండ్రి అనుకూలంగాను జరుగుతున్నట్లుగా సహాయపడండి. చూపిస్తూ రమ్మని వేడుకుంటున్నాను. దేవా మీ యొక్క ప్రణాళిక ఉద్దేశం చొప్పున జరిగిస్తూ రమ్మని వేడుకుంటున్నాను. ప్రభావ చూపి సహాయం చేయండి. దైవ జ్ఞాపకం చేసుకున్నారయ్యా. బలపరచమని వేడుకుంటున్నాను. దేవా మీ యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తూ రమ్మని వేడుకుంటున్నాను. ప్రభావ చూపి సహాయం చేయండి. దాని పరిస్థితిస్తూ కనపరుస్తున్నాం. మా మధ్య ప్రాణమైనటువంటి మీ దాసుని కూడా జ్ఞాపకం చేసుకుని బలపరచండి అయ్యా. చూపించండి. దైవ జ్ఞాపకం చేసుకునే తండ్రి పిల్లలందరూ కూడా తండ్రి దేవా మీ యొక్క సంఘంలో చేర్చబడేటువంటి వారి కొరకు ప్రార్థించేవారిగా వారికి దేవా జ్ఞాన వివేచన కలుగునట్లుగా బోధించేవారుగా తండ్రి వారిని బలపరుస్తూ మీ ఆత్మతో నింపుతూ రమ్మని వేడుకుంటూ దేవా అదనాలు చెల్లిస్తూ తండ్రి సమస్త కూడా మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ముందున్నటువంటి కార్యాలన్నింటిలో కూడా మీరే తోడు నడిపించమని వేడుకుంటూ దేవా ఏ రీతిగా జరిగించాలో ఎలాగ నడిపించుకోవాలో తండ్రి ఈ దాసులకు కావాల్సినటువంటి ఆలోచన మీరే దయచేస్తున్నామని వేడుకుంటూ వందనాలు చెల్లిస్తూ దేవా సంఘాన్ని అంతటి కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆ సమయం అంతా కూడా తండ్రి దేవా మీకు మహిమార్థంగాను మీ నామ ఘనత కొరకు జరిగినట్టుగా తండ్రి మీరే కార్యం జరిగిస్తున్నామని వేడుకుంటూ వందనాలు చెల్లిస్తూ సమస్తమైన మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి గర్భర్షి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమల మా పడవ తండ్రి నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సాయంకాలం బైబిల్ పట్టణం కొరకై ప్రభా రాగలిగిన బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలతో ప్రభా మీరు మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా తండ్రి మా ప్రభా యొక్క హెబ్రోన్ యొక్క మా తండ్రి మరి సంఘాన్ని గత అనేక సంవత్సరాలుగా మా తండ్రి మీరు అనేక ఆత్మల నూతనంగా మా ప్రభు నెరగినటువంటి వారు, విగ్రహారాధికులైనటువంటి వారు, నామకార్థమైనటువంటి వారు, రకరకాలైనటువంటి వారిని ప్రభు మీరు మారుస్తూ మీరు మా ప్రభుత్వం మాట్లాడుతూ ప్రభు ఎంతోమందికి ఇక్కడ బాప్తిస్మం మా ప్రభు ఇవ్వడానికి కొరకై మీరు ఎన్నో అవకాశాలు మాకు కలుగు చేస్తూ వచ్చారు. మీకు స్తోత్రాలు. వాస్తవానికైతే సంఘం అంతా కూడా ఇక్కడే బాప్తిస్మం పొందింది. మా ప్రభు ఎక్కువ మంది ఇక్కడే బాప్తిస్మం పొందుతూ వచ్చారు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రేమల మా పొడవు తండ్రి మరి ఇప్పుడు కూడా మరి కొంతమంది బిడ్డలు మా తండ్రి మా ప్రభా సంవత్సరంలో మా తండ్రి సంవత్సరం అంతా కాపాడారు కాబట్టి ఈ నూతన వార్షికోత్సవం కొరకు వెళ్ళబోతున్నాం కాబట్టి కొన్ని బాప్తిసాలు అనేది ఉంటే మా ప్రభా మా దేవా ప్రసారిస్తూ ఉంటాం కాబట్టి అలాగా మా ప్రభా కొంతమంది బిడ్డలు ఎవరి బిడ్డలు మా తండ్రి పెద్దవాళ్ళు కూడా సిద్ధపడ్డారు. ప్రభా మీరే సంపూర్ణంగా సహాయమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళకు వాళ్ళ అమ్మ నాన్నగారు కూడా తీసుకోవాలని ఎంతో ఆశగా ఉన్నారు. మా ప్రభా మరి రాలేకపోయినారు. అయినప్పటికీ కూడా ప్రభా మీరు వారిని సంపూర్ణంగా మార్చుకొని దాని తండ్రి మా ప్రభా పాపాలు పెంచి పూర్తిగా తీర్మానం చేసుకొని వారు చేసే దానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఆ రీతిగా అమ్మాయిన వాళ్ళ అమ్మ కూడా మా తండ్రి మా ప్రభా మరి బాప్తిసం తీసుకోవాలి ఎంతో ఆశపడుతున్నది. ప్రభా తను కూడా వాక్యం విన్నది కాబట్టి మా ప్రభా అమ్మ చెప్పింది లేక అబ్బా చెప్పాడు లేకపోతే భార్యడు చెప్పారు అనేది లేకుండా తనంతరం తను తీర్మానం చేసుకొని మా ప్రభా మరి మా తండ్రి ముందుకు వచ్చేదానికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. అలాగే బాబు సంతోషం మా తండ్రి వారి బాబు ప్రదీప్ కూడా దాని తండ్రి మా ప్రభా తీసుకోవాలని తీర్మానాలు చేసుకున్నారు. దాని తండ్రి ఆ బిడ్డల యొక్క తీర్మానాలను మా తండ్రి మీరు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. పరిచర్య చేస్తూనే ఉన్నారు. అయితే ఇంకా బాప్తిసం తీసుకుంటే ఇంకా లోతైన అనుభవంలోకి వెళ్ళిపోతారు. మీరే కరుణించండి, కటాక్షించండి. ఆ బిడ్డలు కూడా మీరే సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాను. ఆ రీతిగా మా ప్రభా మా తండ్రి మరి అమ్మాయి సాఫల్య మరి మా తండ్రి సాత్వికరు కూడా ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డల యొక్క ఆశ కూడా తీసుకోవాలనుకుంటున్నారు. మరి వెళ్ళి ప్రార్థన చేసుకొని మా తండ్రి మా ప్రభా మీ యొక్క స్వేచ్ఛ స్వాతంత్రం పొంది వారు కూడా మా తండ్రి బాప్తిసం పొందే దాని కొరకై ప్రభా మరి మా తండ్రి ప్రార్థన చేస్తుంటున్నాం. అట్లా మా తండ్రి మరి మా ప్రభా మరి సౌడు అనిల్ గారి కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాం. కొన్నిసారే తీసుకోవాలని ఆయన ఎంతో ఆశపడ్డాడు. మరి ఒకవేళ ఇప్పుడు మా తండ్రి మీరు సిద్ధమై ఉంటే తాను కూడా తీసుకోవడానికి సహాయం చేయమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. అట్లా ఇంకెవరెవరు ప్రేరేపించబడుతూ ఉంటున్నారో ప్రభు వారు కూడా మా తండ్రి వాక్యానుసారంగా మా తండ్రి బాప్తిసాలు తీసుకున్న ద్వారా మా తండ్రి పరలోక రాజ్యంలో ప్రవేశించగలరు. నమ్మకార్థంగా కాకుండా ప్రభు వాక్యానుసారంగా చేసే ప్రతి పనిని మీరు అంగీకరిస్తారు. కాబట్టి దాన్ని బట్టి మీకు కొంత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. విధాల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ప్రభు ఈ ప్రత్యేకుడి కొరకై
సార్ జోబు గారు వస్తున్నారని వింటున్నాము. మా ప్రభా తమ్ముని మీరు క్షేమకరంగా తీసుకురమని ప్రార్థిస్తుంటున్నాం. మరి మా మధ్యలో గడిపే సమయాన్ని ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంచండి. మరి బాప్తిస్తాలు మా తండ్రి ఎక్కడ ఇయ్యాలా అనేకమైన ఆటంకాలు వస్తున్నాయి మా ప్రభా. మరి మా తండ్రి ఈరోజు ఉదయం కూడా వెళ్ళి మరి సహోదరుడు నేను మా ప్రభా కొన్ని స్థలాలు కూడా చూసి వచ్చాము. దాని తండ్రి మరి ఎక్కడ మీ ఏర్పాటు ఎక్కడ మీ దానిలో చిత్తమో అక్కడ మా ప్రభా బాప్తిస్తులు ఏర్పాటు చేయడంలో సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. ఏ దినం ఇవ్వాలో అది కూడా స్పష్టత మాకు తెలియచేయమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. మీ దాని స్థలకు అప్పచెప్పుకుంటున్నాను ప్రభా. ప్రేమల మా పొడవు తండ్రి మరి శని ఆదివారాలు దాని తండ్రి మా ప్రభా మరి సెకండ్ సాటర్డే కాబట్టి మా ప్రభా మరి మా తండ్రి విద్యార్థులకు కూడా మరి కొత్త ఆటంకాలు పెడుతూ ఉంటున్నారు. మా తండ్రి ఇదంతా కూడా శైతాన్ చేసే పని. దాని నా బిడ్డలకు సంపూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రం అనుగ్రహించండి. ప్రభుత్వం నా పోగొట్టుకోకుండా బిడ్డలందరూ కూడా వచ్చి ఆశీర్వదించబడే వారిగా చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. విధాల స్థలకు అప్పచెప్పుకుంటున్నాను. ఉచితమైతే రేపటి దినాన అరుంధతి నగర్లో మా ప్రభా సోదరి ద్వారకా వారి ఇంట్లో జరిగించవలసినటువంటి యొక్క ఆ గృహ కోడికను మీరు ఆశీర్వదించండి. అంతకుముందు ఆ ప్రాంతంలో అనేకులను దర్శించాము. ఎంతో చక్కని పరిచయం చేసాము. ఆగిపోయినటువంటి పరిచయం తిరిగి మా ప్రభా బావులు ఎలాగైతే తవ్వుతూ వచ్చాడు ఇస్సాకు అలాగా కుటుంబాలంతా దానికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. ఆ సమయాన్ని ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంచమని ప్రార్థిస్తుంటున్నాను. ఆ రీతిగా ప్రభా నేను వదిలినటువంటి పరిచయం బట్టి కూడా మీకు స్తోత్రాలు. మా ప్రభా కొత్తగా వచ్చారు ఫ్యామిలీ ఎంతో ఆసక్తి తిన్న విషయాలు విన్నారు ప్రభా. మేము ఉచితమైతే వారు కూడా తీర్మానం చేసుకొని మందిరంకి వచ్చే దాని కొరకై సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. అట్లు ఈ దినాల్లో మీరు మాకు ఇస్తున్నటువంటి మీ కృపాంతరం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ చలి కూడా మా ప్రభా పూర్తిగా మీ స్వాధీన ఆధీనంలో ఉంచుకోనండి. ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నామని ప్రార్థిస్తూ వచ్చిన ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించవలసిందిగా ప్రార్థిస్తూ పెడుతున్న వారికి మా ప్రభావ తోడుగా ఉండమని ప్రార్థన చేస్తూ ఘనత మహిమా ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ నిన్న సహవాసము మనకును పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక.